ఈ రోజు మా ఓపీకి ఒక కేసు వచ్చింది. దాన్ని పామోప్లాంటర్ కెరటోడర్మా అంటాం. అంటే ఏంటి అంటే అండి, మనకి స్కిన్ కలర్ నుంచి కొంచెం డార్క్ కలర్ లో థిక్ ప్లాక్స్ లాగా ఫామ్ అవుతాయి. అవి కొంతమందికి ప్లాక్ స్టేజ్ లోనే ఉంటుంది, కొంతమందికి ఫిషర్స్ అంటే చిన్న చిన్న కట్స్ లాగా కూడా ఫామ్ అవుతాయి. సో ఎవరిలో ఈ కండిషన్ ఎక్కువగా చూస్తూ ఉంటామంటే అండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళల్లో ఇది చూస్తూ ఉంటాము. కొంతమందికి సోరియాసిస్ ఉన్న ఎంటిటీలో కూడా ఈ కండిషన్ ని చూస్తాము. కొంతమంది ఎక్కువగా వాటర్ లో పని చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ముందు ఎగ్జిమా లాగా వచ్చి అది పీపీకే కింద కన్వర్ట్ అవ్వచ్చు. కొన్ని మెడికేషన్స్ వాడతారు, లైక్ ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్. ఆ మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము. మాల్ న్యూట్రిషన్, మ్యాలిగ్నెన్సీ కండిషన్ లో కూడా పీపీకే చూస్తూ ఉంటాము. ఇవి ఎందుకు వస్తాయి అంటే అండి, ఇమ్యూనిటీ వీక్ గా ఉన్నప్పుడు వచ్చే ఎంటిటీస్ అన్నమాట. తేమ ప్రొడక్షన్స్ ఎప్పుడైతే అరిచేతుల్లో గానీ అరిపాదాల్లో గానీ తగ్గుతుందో ఆ టైంలో ఇవి ఫామ్ అవుతాయి. ఇది జెనెటిక్ గా ఉండొచ్చు, ఎక్వైర్డ్ గా ఉండొచ్చు. ఇందులో రకాలు కూడా ఉంటాయండి. డిఫ్యూజ్ అని, ఫోకల్ అని, పంక్టేట్ అని, అట్లా రకాలు ఉంటాయి. ఏంటి దీనికి అసలు ట్రీట్మెంట్ ఎలా చేయగలం? ఎక్కువగా మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ ఇస్తాం. దాంతో పాటు టాపికల్ గా స్టిరాయిడ్స్ కూడా ఇస్తూ ఉంటాం. ఇంకా సివియారిటీ ఎక్కువ ఉందనుకోండి, ఓరల్ ట్రీట్మెంట్స్ కి కూడా వెళ్తాం. సో ఇలాంటి కండిషన్ మీకుంటే ఖచ్చితంగా మీ డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.